నమశంకరాయ. ఈ రోజున మనం బొట్టు పెట్టే విధానం గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాం. చాలామంది ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకి, అతిథులకి బొట్టు ఎలా పెట్టాలి, అలాగే మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బట్టలు పెట్టేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనం బొట్టు పెట్టాలి అనే విషయంలో, అలాగే దేవతా చిత్రపటాలకి, పితృదేవతల చిత్రపటాలకి బొట్టు పెట్టే విధానంలో 100కి 99 మంది శాతం తప్పులు చేస్తున్నారు. కాబట్టి మన సాంప్రదాయం, ఆచార వ్యవహారాల ప్రకారం శాస్త్రం చెప్పినటువంటిది, మనం బొట్టు పెట్టుకోవాలంటే మనకు ముందుగా ఆయుఃకారకుడైనటువంటి శనికి సంబంధించింది మధ్యవేలు, మిడిల్ ఫింగర్. ఈ మిడిల్ ఫింగర్తో మనం నుదుటిన మనం బొట్టు పెట్టుకొని ఎవరికైనా అతిథులకి, ముత్తైదువులకి బట్టలు పెట్టేటప్పుడైనా అప్పుడు చూపుడు వేలుతో కాకుండా ఈ యొక్క బొటన వేలితో మనం బొట్టు పెట్టాలి. ఇది మనం ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టే విధానం. ఇక దేవతా చిత్రపటాలకి చాలామంది 3 వేళ్ళు, ఒకటి గంధం పెడతారు ఒక వేలితో, ఒక వేలితో కుంకుమ పెడతారు, ఒక వేలితో విభూతి పెడతారు. ఒకే సమయంలో 3 వేలని ఉపయోగించి చిత్రపటంలో, దేవతా చిత్రపటంలో విగ్రహాలకు కానీ పెడతారు. తప్పు. మనం ఒక క్లాత్ దగ్గర పెట్టుకొని రింగ్ ఫింగర్ అంటారు, ఈ సంబంధించినటువంటి ఉంగరం వేలు, ఈ ఉంగరం వేలితో గంధం అలంకరించాలి, క్లాత్కు తుడుచుకోవాలి, మళ్ళీ బొట్టు పెట్టాలి. విగ్రహాలకైనా, ఇంట్లో పూజించే చిత్రపటాలకైనా. ఇక పెద్దవాళ్ళు చనిపోయినటువంటి తిథి రోజునైనా కానీ, లేదా అమావాస్య రోజునైనా పెద్దవాళ్ళ ఫోటోలు చక్కగా శుభ్రం చేస్తారు. ఆ పెద్దవాళ్ళ చిత్రపటాలు, చనిపోయిన వారి చిత్రపటాలకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలునే మనం ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రధానము. పితృదేవతలకి ఎప్పుడు కూడా చూపుడు వేలుతోనే బొట్టు పెట్టే విధానము. ఇక ఈ సంబంధించినటువంటి మన ఇంటికి ఎవరైనా వచ్చినా, మనం ఎవరికైనా బొట్టు పెట్టాల్సి వచ్చినా, మనం బొట్టు పెట్టుకోవడం, ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టడం అనేది తూర్పు పడమర దిశలోనే ఉండాలి తప్ప ఉత్తర దక్షిణ దిశల్లో ఉండి మనం పెట్టకూడదు, మనం పెట్టించుకోకూడదు. ఈ నియమాన్ని గమనించండి.